ప్రైజ్ లార్డ్. దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాగ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అటు కృప మీకు అనుగ్రహించిన గాక. రాండి, ఈ యొక్క దినాన్న మనం ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలోకి భావిస్తున్నాం. దినవృత్తాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట రాయబడినది. విని బలపడి శక్తిని పొందుకొని దేవుని నామకు మహిమకరంగా మనం ఈరోజు నడుచుకున్నాము కాక. ఆమేన్. రండి ఒకసారి చదువుకున్నాం. దేవా యెహోవా, నీ సేవకుని సన్నిధిన చేయుచున్న ప్రార్థన యందు విన్నపముల యందు లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ఈ ప్రార్థన మొర్రాలను మొరపెట్టునప్పుడు ఆలకించుము. నీ సేవకుడు నీ స్థలమును తప్పి తిరిగి చెయ్యి విన్నపములను ఇనుటకై నీ నామమును బట్టి అతట నుంచుమనియు నీవు చెలవిచ్చిన స్థలము తట్టు ఈ మందిరముకు నీ కనుదృష్టి రాత్రి పగులను నిలుచును కాక అని జనులకు ప్రార్థన చేశాడు. దేవుని ప్రియులారా, ఈ ప్రార్థన చేసిన వారు ఎవరంటే సొలొమోను రాజు. ఆయన మందిరం కట్టించి ఆయన అంటున్నమాట 18లో, మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసమును చేయన ఆకాశమును మహా ఆకాశాలను నువ్వు పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరంలో నువ్వు పట్టున. దేవుని ప్రియులారా, యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆకాశ మహాకాశాలు కూడా పట్టబాయను దేవుడు. ఆకాశ మహాకాశాలు కూడా పట్టని దేవుడు. అలాంటి వాడు భూమి మీదకి వచ్చి మనకు కోసమై ఈ మందిరాల్లో నిలుచున, ఏం కట్టినా మందిరాల్లో నిలిచిన, మరి ఎంత మందిరం కట్టినా దాంట్లో దేవుడు పడతాడా? పట్టాడు. దేవుని ప్రియులారా, దేవుడు పట్టే అంత మందిరం మనం కట్టలేము. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి ఎంతైతే ఉందో అంతగడ ఆయన 2 పాదాలు పెట్టుకునే తలమంత, 2 కాళ్ళు పెట్టుకునే తలమంత. నీ ప్రతి దేశాలు, ప్రతి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలైనా సరే ఆయన 2 పాదాలు పెట్టుకునేంత స్థలమే. దేవుడు అంత పట్టదాలని దేవుడు మనసులను ప్రేమించి మనసుల కోసం ఈరోజు భూమి మీదకి వస్తే మనుషులు చూడండి ఎంత చులకనగా చూస్తున్నారు, ఎంతగా ఆయనను లెక్క చేయకుండా వ్యతిరేకిస్తున్నారు. దేవుని ప్రియులారా, దేవుడు నవ్వుతున్నాడంట. మనుషులను వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటే అలాగ చేసిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే, మనం ఏనుగులు సీమలతో ఏదైనా కానీ చేయగలుగుతాయా? ఇప్పుడు సీమలు ఏనుగును ఏమైనా బలం చేయగలుగుతుందా? అవి బలమైన దేవుడు, మన సీమలు లాంటి చిన్నవారు. మరి మనం ఏం చేయగలుగుతాం దేవుడిని? మనల్ని ఎన్నో ఆయన అంటాడు, మనుషులను ఏం చేశాడంటే, మనకెందుకు ఈ గర్వము, మనకెందుకు ఈ యొక్క ఇంత అహంకారం అంటే, యేసు ప్రభు చేసిన పొరపాటు చిన్నది ఏంటంటే, దేవుని కల్లా కొంచెం తక్కువగా చేశాడు. యేసు ప్రభు దేవుని కన్నా కొంచెం తక్కువగా చేశాడు. నా బిడ్డలే కదా, నా పోలిక చేసుకుంటున్నాను కదా, అందువలన నాకన్నా తక్కువలో చేసుకున్నాము అని చేసినట్ట. ఇంకా దేవుడు పోలికే చేసి దేవుడితో సమానంగా చేసినట్టే ఈ మనుషులను దేవుడు మాట ఈరోజు వినేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. దేవుని ప్రియులారా, ఈరోజు కొంచెం తక్కువగా చేస్తేనే చాలామంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు. చూడండి, ఈరోజు మనం ఎగిరెగిరి పడుతున్న వారిని చూస్తే మనం ఆశ్చర్యపడిపోతుంటాం, ఇదేంద్రా నాయన అని. కానీ కొద్ది ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అంట. అది ఆరిపోయేటప్పుడు ఎక్కువ వెలిగించి ఆరిపోతున్నట్టుగా ఎగిరెగిరి పడిన వారందరూ కూడా ఆరిపోవాల్సిందే. ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా కానీ. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు అంటున్నాడు, రాత్రి పగులు ఎవరైతే మొరపెడతారో ఆయన మొర మన యొక్క దృష్టికి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను కట్టిన మందిరంలో కాదయ్యా, నీ కన్ని దృష్టి, ఆ కన్ని దృష్టి కూడా ఉంటే చాలు నాయన. మందిరాలకు నువ్వు పట్టలేవు, రాలేవు, కాబట్టి నీ కన్ను దృష్టి ఉంటే చాలు. దేవుని ప్రియులారా, యేసు ప్రభు ఈరోజు దేవుని మందిరాలకు నువ్వు వెళ్తున్నావంటే కన్ను దృష్టి అక్కడ ఉంటుంది. ఆ కన్ను దృష్టి ఉంటే చాలు, ఆ కన్ను దృష్టి మన మీద ఉంటే చాలు. ఆ కన్ను దృష్టి ఉండే స్థలానికి మనం వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని కృప మనము ఆయన తట్టు మనం తిరగాలి. దేవుని ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ఆయన మందిరంలోకి మనం పోవాలంటే, ఆయన కన్ను దృష్టి ఉండే స్థలం అంట. ఆయన కూర్చునే స్థలమేం కాదు, ఆయన నిలబడుకునే స్థలమేం కాదు, ఆయనకు వచ్చి ఉండే స్థలమేం కాదు, ఆయన కనుదృష్టి ఉండే స్థలం. 2-3 ఎక్కడైతే నా నామం ప్రార్థన చేస్తారో అక్కడ నా కనుదృష్టి ఉంటుంది. అక్కడికి నేను దిగైనా వస్తాను, తగ్గించుకొని వస్తానని యేసు ప్రభు స్వయంగా మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వమానవుల కోసం ఈ లోకానికి దిగివచ్చి
ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఆయన చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని చెట్టు మాట తిని ఆయనను మనం ఎవరో తెలుసుకుంటే నేను తగ్గించుకొని ఆయన తట్టు మనం తిరగకుండా ఉండలేము. దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం కలిగిన వాడు ఈ లోకంలో ఇప్పటికైనా సరే ఆస్తి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, రాజుల లేకల్లా ఆయనతో పాటు వేలిన వారు ఎవరు లేరు. అంతటి జ్ఞానం కలిగిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్థలాల్లో ఇక్కడ ఆయన పట్టదాలు కడుగుతాడా? ఈ మందిరం కట్టాను నేను, బంగారాలతో కట్టినాడో లేకనంటే అనేకమైన ఏ దాంతో కట్టాడో స్థారమైన మందిరం కట్టాడు, కానీ 40 సంవత్సరాలు, కానీ దాంట్లో దేవుడు పట్టడు కదా. ఆకాశాలను సృష్టించిన దేవుడు నేను కట్టించిన మందిరంలో అయితే ఆ ఒక్కటే చేయగలుగుతాడు. ఏంది అంటే ఈ కన్ను దృష్టి ఈ మందిరం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఈరోజు నీకు అవకాశం కల్పినా, దేవుడు నీకు అవకాశం మందిరంలో పోలేకున్నావా, ఆ కన్ను దృష్టిలోకి నువ్వు పోవాలయ్యా. ఆయన కన్ను దృష్టిలో నీకు పోతే నీకు కాపుదల వస్తుంది, నీకు ఈ యొక్క అపరిశుద్ధమైన వాక్యం నీకు వస్తుంది. ఆయన హస్తం కిందకి నువ్వు పోతావు. ఇశ్రాయేలు అంటారు, రెక్కల చందని నేను అన్ని మాటలు దాచితేని, కోడి రెక్కల కింద దాచినట్టు నేను అన్ని మాటలు దాచితేని, కానీ వాళ్ళు ఎన్నోళ్ళకి వెళ్ళిపోయినారట. ఈరోజు నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావా? దేవుని పిల్లారా, మందిరానికి రాకుండా అలాగే వెళ్ళిపోతున్నావా? లేకుంటే ఆయన కన్ను దృష్టి నిలిచే స్థలానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావా? నీ కుటుంబం కట్టబడుతుంది, నీ జీవితం మారుతుంది, నీ యొక్క జీవితాన్ని పరిపూర్తమైనగా మార్చి దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. రండి, మనము ఈరోజు దేవుని సన్నిధిలో కలిసి అందరితో పాటు మనం కూడా స్తుతించి ఆరాధన చేసేదానికి కూడా దేవుడు గొప్ప భాగ్యం మనకి ఇచ్చును గాక. దేవుడు అటు కృప మీకు అనుగ్రహించును గాక. మీ బలహీనతలను తొలగిపోయి దేవుడు ఆశీర్వాదం ఇచ్చును గాక. దేవుడు కన్ను దృష్టి నిలిచే తలానికి మీరు పోయి ఆరాధన చేసుకుని ఆయన ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. దేవుడు అటు కృప మీకు అందరికి ఇచ్చును గాక. దైవ ఆశీర్వాదము మీ అందరి మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.